Just go to boiled allocation for districts. Go to the next slide. Go to next slide. No, go back. Go back. Go back one more. సరే, ఇది గన్నీ బ్యాగ్స్ అవైలబిలిటీ విషయంలో అదే విధంగా అన్ని జిల్లాలకు కూడా బాయిల్డ్ రైస్ టార్గెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే ఏ బాయిల్డ్ మిల్క్ తీసుకుపోవాలి, అది బాయిల్డ్ రైస్ గా కన్వర్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబడింది. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, అదేవిధంగా అన్సీజనల్ రెయిన్స్ అండ్ హీట్ వేవ్, అకాల వర్షాలు, మరి హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ సాషేస్, షేడెడ్ వెయిటింగ్ ఏరియా అరేంజ్ ఫర్ ఫార్మర్స్ అండ్ పీపీసీస్. ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ ఎక్కువగా మార్నింగ్ అవర్స్ లో గానీ ఈవినింగ్ అవర్స్ లో గానీ చేయమని మేము ఆ పీపీసీస్ నడిపించే వాళ్ళకి సలహా ఇస్తున్నాం. అదేవిధంగా థండర్ స్టార్మ్స్ లో ఫార్మర్స్ గానీ స్టాఫ్ గానీ అడ్వైజ్ టు అవాయిడ్ స్టాండింగ్ నియర్ ట్రీస్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. ఎక్కడన్నా దురదృష్టవశాత్తు థండర్ బోల్ట్ వల్ల ఎవరైనా రైతు చనిపోతే వెంటనే ఎక్స్గ్రేషియా పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ హావ్ బీన్ డెసిగ్నేటెడ్ ఫర్ డైలీ రివ్యూ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్. అదేవిధంగా సివిల్ సప్లైస్ భవన్ లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరు వైడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ఏ రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ కంట్రోల్ సెంటర్ కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ అకాల వర్షాలు హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి ప్రతిరోజు వెదర్ బులెటిన్స్, వెదర్ అలర్ట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రం మీ ఏరియాలో వర్షాలు పడే అవకాశం ఉందనో, లేకపోతే థండర్ స్టార్మ్ ఉంటుందనో, ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ వీఆర్ గివింగ్ వెదర్ అలర్ట్స్ టు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. నేను ముందుగా చెప్పినట్టుగా డైరెక్ట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లోనే 2.63 lakh టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే necessary arrangements are in place for immediate shifting of rain-drenched paddy to designated boiled rice mill as per approved target. ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో టోకెన్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టినాం. అంటే రైతు మరి గంటలు వెయిట్ చేయ అవసరం లేకుండా అతనికి టోకెన్ ఇస్తారు. ఇచ్చినాక ఆ టోకెన్ ప్రకారం ఆ టైంకి వస్తే అతను ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు. Daily monitoring of procurement operations is being undertaken by supervisory officers at village, mandal and constituency levels. Next. ఇప్పుడు మీరు ఈ అంకెలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం అని చెప్పి స్పష్టంగా అంకెలతో ఇక్కడ నిరూపిస్తున్నాం.
టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖరీఫ్ 23-24లో 6,744 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. అదేవిధంగా రబీ 23-24లో 7,100 ప్రొడ్యూస్. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముందు 8,332, ఆ తర్వాత 8,378, ఆ తర్వాత 8,448. ఈసారి ఈ రబీ పంటకి 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ లో మరి రైతులు ఎంతమంది రైతులు బెనిఫిట్ అవుతుంది అనే సంఖ్య కూడా మీ ముందు, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. మరి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 7-8 లక్షల రైతులకి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా లబ్ధి జరుగుతున్నప్పుడు 7.37 lakhs, 7.62 lakhs ఆ విధంగా జరిగేది. ఇప్పుడు ఈ పంటలో 13 లక్షల మంది రైతుల నుంచి మరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా మరి చరిత్రలో హైయెస్ట్ మొన్న పోయిన ఖరీఫ్ లో సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నులు. మళ్ళీ ఇప్పుడు రబీలో టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేయబోతున్నాం. చివరిగా ఎంఎస్పీగా ఎంత పేమెంట్ చేసినామో ఒకసారి మీరు చూడండి. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖరీఫ్ 23-24 10,417 కోట్లు, రబీ 23-24 10,549 కోట్లు, ఖరీఫ్ 24-25 12,512 crores, రబీ 24-25 17,198 crores, ఖరీఫ్ 25-26 17,160 crores. ఇప్పుడు ఈ రబీకి మా అంచనా మేరకు 21,000 కోట్లు ఈ మద్దతు ద్వారా వరి రైతులకు ఇస్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా మరి ఏరియా కల్టివేటెడ్ అండ్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. నెక్స్ట్ బాయిల్డ్ రైస్ అలొకేషన్ డిస్ట్రిక్ట్స్ అంటే ఒక నిమిషం. ఓకే, ఖరీఫ్ పంటలో 25 ఏళ్లలో మొదటిసారి సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 11.65 lakh ఫార్మర్స్ బెనిఫిటెడ్. 19,114 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నెక్స్ట్ ఎంఎస్పీ పేమెంట్స్ మీరు చూడండి. 23-24లో 20,964 కోట్లు, 24-25లో 29,710 కోట్లు, 25-26లో మరి టోటల్ 38,000 కోట్ల పేమెంట్ ఎంఎస్పీగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ సన్న బియ్యం గురించి. అది మిత్రులారా, మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకి రైతులకి మేము తెలియజేసింది ఏమిటంటే, రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ అయినా హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎక్కడ ఏ రైతుకే ఇబ్బంది వచ్చినా మరి కంట్రోల్ సెంటర్ ఫోన్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ చేస్తాము. జిల్లా కలెక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు నుంచి చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ సిస్టమేటిక్ గా, స్మూత్ గా, సక్సెస్ఫుల్ గా నడిపిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఏంటిది ఏమన్నాడు?
ఏదో మార్క్ఫెడ్ అంటాడు. ఓకే, మార్క్ఫెడ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వారికి తెలియదో ఏమో కానీ మార్క్ఫెడ్ ఈజ్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి గవర్నమెంట్ కి మార్క్ఫెడ్ అడిషనల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. మరి దాంట్లో ఆయన విషయాలు, ఆయన చెప్పిన విషయాలు అసలు నాకు వేరే ఏం అర్థం అవ్వపడలేదు. వాళ్ళను బొందబెట్టిన ఆల్రెడీ ఎన్నిసార్లు వాళ్ళు బొందబెట్టిర్రు? అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో. మరి ఇన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. మీ సూరజ్ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు. ఎందుకంటే ఈ అనుమానం, ఈ సస్పిషన్ చాలా చోట్ల చాలా మందికి ఉంది. తాలు తరుగు 1 కిలో ఏ మిల్లర్ కానీ ఏ ట్రేడర్ కానీ కట్ చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి నేను మరోమారు మనవి చేస్తున్నా. గతంలో ఉండేది, నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి చోట 3-4 కిలోలు, బస్తాకు 3-4 కిలోలు తాలు తరుక మిల్లర్లు కానీ ట్రేడర్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో కానీ కట్ చేసుకునేవాళ్ళు. మేము చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినాం. 1 కిలో కూడా తాలు తరుగా కట్ చేయడానికి వీలు లేదు. రైతులకి సంపూర్ణ న్యాయం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుండ్రో వాళ్ళకే తెలవాలి. నేను చెప్తున్న వెంకట్, భారతదేశంలో ఇది నేను చెప్పిన ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఫిగర్స్. హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, highest MSP paid ever for any crop in India is Telangana government now. మరి సరే, మీకు ఎక్కడ స్పెసిఫిక్ గా ఫలానా సెంటర్లో వేగంగా జరగాలి అంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా రోజువారీగా సమీక్ష చేస్తున్నాము, ప్రతిరోజు సమీక్ష చేస్తున్నాము. ఎక్కడన్నా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో డిలే జరిగితే తప్పనిసరిగా రెమెడియల్ మెజర్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ.